ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. సింహరాశిని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి సింహలగ్నం వారికి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. దానివల్ల మీ రాశికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే మీ రాశిలో కేతు ఉన్నారు. మీ ఆలోచనలు అటు ఇటు ఫైట్ చేస్తూ ఉంటాయి. అష్టమంలో పడ్డారు కాబట్టి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి కూడాను కుజుడు మనకు మీనంలోకి వచ్చాడు 2వ తేదీనే ఏప్రిల్ 2న. ఈయన కూడా కలిసి శని కుజ రవి ఈ లగ్నానికి షష్టాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన శని భగవంతుడు కలిసి ఉండడం అనేది 3 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండడం అనేది 3 కూడాను వైరుధ్యం కలిగి ఉండవే, ఒకదానికొకటి పడదు. సో ఇలాంటి గ్రహాలు ఉండడంతో మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అవి కూడా ఈ యొక్క వాతావరణం మూలంగానో లేకుంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్తో వచ్చే ఈ యొక్క ఎలర్జీకి సంబంధించినటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు దశమాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు వచ్చేసి ఈ యొక్క భాగ్య భాగంలో ఉండడం చాలా వరకు మంచి జరుగుతుంది. స్త్రీమూర్తుల చేత మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మంచి మంచి డిజైన్స్ మంచి ఆర్భాటాలకు పోకుండా మంచిగా అలంకరణ సెల్ఫ్ థింకింగ్ తోటి మీరు అలంకరణ చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసే వారికి మధ్యలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాహు అలాగే బుధుడు 10వ తేదీ 4 మీనంలోకి వెళ్తాడు. ఈ యొక్క బుధుడు 10వ తేదీ వరకు రాహుతో కలిసి ఉండడం అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీ యొక్క వర్క్ ప్లేస్లో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే హర్షించదగ్గ విధానం ఏంటంటే మీకు సింహరాశి సింహలగ్నం వారికి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభంలో ఉండడం సకల శుభాలను కలిగిస్తుంది. మీ పంచమ స్థానాన్ని గురువు తన సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. మీ యొక్క సప్తమ భావాన్ని గురువు తన యొక్క భాగ్య దృష్టితో చూస్తున్నారు. ఇక్కడ రాహు బుధువుల కుతంత్రాలు కూడా పనిచేయవు. అలాగే శుక్రుడు మీకు ముందే చెప్పుకున్నాక సింహరాశి వారికి మీకు తృతీయాధిపతి దశమాధిపతి ఈయన భాగ్యంలో ఉన్నారు. చాలా ఎక్సలెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. అలాగే ఎక్కువ స్త్రీమూర్తులను దర్శించండి. ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారిని మనం పూజించినట్లయితే మంచి జరుగుతుంది. ఉగ్రస్వరూపం అంటే మనం బలులు ఇవేమి ఇవ్వకర్లా, ఏదైనా నిమ్మకాయల దండ తీసుకెళ్ళి పువ్వులతో అర్చించినటువంటి మాల తీసుకొని రాహుకాలంలో పూజలు చేసుకుంటే అది ఇచ్చే ఉపశమనం అంతా ఎంత ఇవ్వదు. ఆ రాహుకాలం కూడా రోజుకో టైంలో ఉంటుంది. కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఆ టైం ఎక్సెట్రా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.